తెలంగాణకు సంబంధించి రేపే సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత వేటు ఎన్ని సంవత్సరాలు సాగతీస్తారు అన్నది. నేను ఇంతకుముందే ప్రస్తావించా. ఏముంది ఇప్పటికే వాళ్ళందరూ కాడు వదిలేశారు. మేము బీఆర్ఎస్‌లోనే ఉన్నాం. అబ్బబ్బే! మేము కాంగ్రెస్ కాదు అని. ఎందుకంటే 2/3 మెజారిటీతో చీలిపోతే గనక ప్రాబ్లమ్ లేదు. వీళ్ళు మొత్తం 39 స్థానాలు వచ్చినటువంటి బీఆర్ఎస్‌లో నుంచి ఒక 7, 8 మందో ఉండేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. అంత సీన్ లేదు అక్కడ. దాంతో ఒక్కొక్కళ్ళని చేర్చుకుని టోటల్ 10 మందిని చేరిస్తే ఇప్పుడు ఆ 10 మందిలో 10 మంది కూడా బీఆర్ఎస్‌లో అధికారికంగానే చేరిపోయారు. కానీ అది ఫిరాయింపుల లెక్క ప్రకారం అనర్హత వేటు పడుతుంది కాబట్టి బీఆర్ఎస్ అది న్యాయ పోరాటం చేస్తే ఇప్పుడు స్పీకర్ మొన్నటిదాకా నిర్ణయం తీసుకోకుండా డ్రాగ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టు రేపు ఏంటి మీ అభిప్రాయం తేల్చి చెప్పాల్సింది, లేకపోతే స్పీకర్ జైల్లో ఉండాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చేటప్పటికి ఇప్పుడు విచారణ చేసేసి అర్జెంటుగా 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల మీద తీర్పిచ్చేశారు స్పీకర్. మొత్తం 10లో 5. ఇప్పటికే 5 ఎమ్మెల్యేల అడ్వకేట్లకు నోటీసులు పంపించినట్టు స్పీకర్ మధ్యాహ్నం 3:30కి స్పష్టతనిచ్చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లందరినీ పిలిచేసి అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి కి సంబంధించి ఈ 5 అబ్బెబ్బే వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు, నేను నమ్ముతున్నాను వీళ్ళెవరూ కాంగ్రెస్లో చేరలేదు అన్నటువంటిది. అదేదో ఉంది కదా సామెత, కళ్ళ ఎదుట కనిపిస్తున్నా సరే ఏమీ లేదని చెప్పగలగటం అన్నటువంటి కాన్సెప్ట్ నడిచిందనమాట. వీళ్ళందరినీ కూడా అనర్హులు కాదు, వీళ్ళందరూ అర్హులే, వీళ్ళందరూ పొరపాటున బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది తప్పించి వీళ్ళందరూ కాంగ్రెస్లోనే ఉన్నారని నేను నమ్ముతున్నాను అన్నటువంటి తీర్పు ఇచ్చేశారు. తద్వారా రేవంత్ని వంచడం వీళ్ళ వల్ల అయిందందామా అంటే కాదు. రేవంత్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. స్పీకర్ దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది సంచలనం ఏం కాదు, ఎందుకంటే ముందుగా అనుకున్నది. అయితే ఒక విచిత్రం వల్ల ఏంటంటే నేను దేనికైనా తెగించున్నానని చెప్పినట్టు కడియం శ్రీహరి తాజాగా వివరణ ఇస్తూ అబ్బెబ్బే నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, నన్ను అనవసరంగా కాంగ్రెస్ అంటున్నారని చెప్పి వివరణ. మొన్నటిదాకా నేను వెనక్కి తగ్గేవాడిని కాదు, నేను తరతరాల అనుభవం ఉన్నటువంటి ప్రపంచం మొత్తం నేనంటే ఏంటో తెలుసు అని చెప్పినటువంటి ఆయన కాస్త చివరికి ఆయన మళ్ళీ ఇప్పుడు వివరణలో అబ్బెబ్బే నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పడమే వింత. సరే, దీని మీద బీఆర్ఎస్ పోరాటం న్యాయ పోరాటం చేసినా అంత పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు.